కాకినాడ దుమ్మలపేట తారక రామ నగర్లోని 1,90,00,000 రూపాయలతో డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఇక కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం కాకినాడ సీపోర్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వారు ప్రారంభించారు. దుమ్మలపేటలో ఉన్న 25,000 మందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజల కోసం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో పర్లవపేటలోని PHEని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక్కడున్న ప్రజలకు దూరం కావడంతో కాకినాడ సీపోర్ట్ వారిని అడగడంతో 1,90,00,000 రూపాయలతో ఆసుపత్రిని నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. ఇక కాకినాడలో 14 PHCలు ఉన్నాయని, గతంలో 5 మాత్రమే ఉన్నాయని, పేద ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు. కుంభాభిషేకం వద్ద నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు కూడా పూర్తవుతాయన్నారు. నేరుగా నావలో దుమ్ములపేటకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే ప్రాంతంలో మినీ హార్బర్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గుండా, చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ, దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అటు తప్పుకోవాలి. మేడం అట్టే వెళ్ళండి. దారు నువ్వు బెదరా ఏం బెదరా అంటే ఏదంటే ఫోటోలు ఈరోజు కాకినాడ సిటీలో దుమ్మలపేట ఏరియాలో కొత్త అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 1.9 crore ఫండ్స్తో ఖర్చుతో కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ CSRతో ఈ UPHC ఇక్కడ 7 monthsలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఈరోజు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, MP గారు, MLC గారు అందరూ ప్రజాప్రతినిధులు అటెండ్ అయ్యారు. ఇది చాలా మంచి ఫెసిలిటీ కమ్యూనిటీకి, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి UPHC 2 kilometer దూరం ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఏరియాలోనే వాళ్ళ ఇంటి దగ్గరనే UPHC ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎమ్మెల్యేగా తెలియజేస్తారు. కాబట్టి ఎంతమందికి ఈ స్లమ్ ఏరియాలో మనకు ఉన్నటువంటి ముఖ్యమైన స్లమ్స్ జనరల్గా జగన్నాయకపూర్లో, ఏటమోక, తర్వాత దుమ్ములపేట. సో ఇక్కడ ఎంత మంచి సెంటర్ చాలా అద్భుతంగా కట్టారండి. సీపోర్ట్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ప్రజల తరఫున, ఈ వార్డ్స్ తరఫున, మా సచివాలయ స్టాఫ్, మా ఆఫీస్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. కాబట్టి ఇటువంటి అయితే దీన్ని ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా బెడ్స్ కావాలి, తర్వాత శాంక్షన్ కావాలి. శాంక్షన్ సంబంధించి కూడా ఇందాక మేడం గారు, కవిత గారు చెప్పడం జరిగింది, అది కూడా ఎమ్మెల్యే గారు తెలియజేస్తారు. సో కాబట్టి మరొక్కసారి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కానీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ కాకినాడ వచ్చి దాదాపు 5 years ఎప్పుడు వచ్చినా కానీ దీనికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ఇతరత్ర ఇష్యూస్ కానీ ఇప్పుడు సీపోర్ట్, కాకినాడ సీపోర్ట్స్ వాళ్ళు ముందుకు వచ్చి చేయాలి. ఎందుకంటే ఫాలోఅప్ చేయడం కానీ, తర్వాత దీన్ని గతంలో మీరందరూ కూడా వైద్య నిమిత్తం ఎలా అంటే దగ్గరలోనే కట్టాం. ఒక సంవత్సరం క్రితం ఇనాగ్రేట్ చేసుకున్నాం పర్లాపేటలో. మీ పెద్దలందరూ వచ్చి మేము ఇక్కడ నుంచి పర్లాపేట వెళ్ళాలి అంటే కష్టంగా ఉంది సార్, కానీ చాలా ఇబ్బందిగా ఉంది అంటే
వెంటనే కేఎస్పీఎల్ పెద్దలు శ్రీ రావు గారిని కేవీ రావు గారిని రిక్వెస్ట్ చేసుకుంటే మంచి మనసుతో స్పందించి వెంటనే ఆయన మనకు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకసారి అందరూ రావు గారికి కేఎస్పీఎల్ అధినేతలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రావు గారితో నాకు అనుబంధం ఏమిటి అంటే మేము కలుసులు తక్కువైనా మాట్లాడకూడదు తక్కువైనా ఇది నేనంటే కాకినాడన్నా నేనన్నా చాలా ప్రేమిస్తాను ఆయన. ఎప్పుడు నేను ఏ పని అడిగినా కాదకుండా చేసేవాడు. ఆయన ఒక చారిటీ పని మీద నేను పిలిచి అక్కడ పోర్టు దగ్గర వికలాంగులకి అందరికీ కూడా ఈ ఎక్విప్మెంట్ ఇచ్చే సందర్భంలో నన్ను గెస్ట్గా పిలిచి వెళ్ళాను.